డిగ్రీ పాస్ ఔట్ అయ్యి ఉండి ఎవరైతే బ్యాంకింగ్ సెక్టర్‌లో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఐడీబీఐ అనే బ్యాంక్ ఏదైతే ఉందో ఈ బ్యాంక్‌లో ఫ్రెషర్స్ ఎవరైతే కెరీర్ స్టార్ట్ చేయాలి బ్యాంకింగ్ సెక్టర్‌లో అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీంట్లో చాలా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి 1300 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేశారు. ఈ వేకెన్సీ అన్నీ కూడా మనకి దేశవ్యాప్తంగా ఖాళీగా అయితే ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. మన తెలుగు వాళ్ళకి కూడా ఈ అవకాశం అయితే ఇస్తున్నారు కాబట్టి మీరు కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాము. మనకి తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం 65 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తున్నారు. వేకెన్సీ అయితే 65 ఖాళీగా ఉన్నాయి. అవి మీరు ఫుల్‌ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ రిమైనింగ్ అన్నీ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి ఒకసారి నోటిఫికేషన్‌లో మీకు దీనికి సంబంధించిన వేకెన్సీస్ డీటెయిల్స్ చూపిస్తాను. ఇక్కడ చూడండి ఈ నోటిఫికేషన్ ఇమేజ్ మనం స్క్రోల్ చేశామంటే ఇక్కడ తెలవ్ తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ ఈ 2 స్టేట్స్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ వచ్చేసి హైదరాబాద్‌లో అయితే జాబ్ చేయాల్సి ఉంటుంది. మీకు తెలుగు ఇంకా ఉర్దూ ఈ 2 లాంగ్వేజెస్‌లో ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 65 వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇవి ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. ఓకే. అలాగే రిమైనింగ్ స్టేట్స్‌లో కూడా వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. దాంతో మనకు సంబంధం లేదు కాబట్టి మనకి తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ మనకి 65 వేకెన్సీని ఫుల్‌ఫిల్ చేస్తున్నారు కదా! దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ ఏమున్నాయో వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తా ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఏదైతే ఉందో పీడిఎఫ్‌కి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకసారి పీడిఎఫ్‌ని క్లియర్‌గా రీడ్ చేయండి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే దీనికి సంబంధించిన అప్లై లింక్ ఏదైతే ఉంటుందో అది కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోనే మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి 1300 వేకెన్సీని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బ్యాంక్స్‌లో ఐడీబీఐ అనే బ్యాంక్‌లో. దీనికొచ్చేసి రిమైనింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి టోటల్ వేకెన్సీ వచ్చేసి 1300 మనకి భారతదేశం అంతటా వేకెన్సీ అయితే ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. మనకి పోస్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అనే పోస్ట్ కింద ఈ రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఏదైనా డిగ్రీ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, డిగ్రీలో మీరు ఏ స్పెషలైజేషన్‌లో డిగ్రీ కంప్లీట్ చేసినా పర్లేదు. జస్ట్ డిగ్రీ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. డిస్టెన్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి స్పెషలైజేషన్స్ వచ్చేసి ఆర్ట్స్, కామర్స్, సైన్స్ ఇంకా ఇంజినీరింగ్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ ఏముంది అని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి 20 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికొచ్చేసి ఇది ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. యాస్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 30 ఇయర్స్ వరకి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 28 ఇయర్స్ వరకి అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. లేటెస్ట్‌గా తీసిన సర్టిఫికేట్ ఉండాలి. ఓకే. దరఖాస్తు ఫీజు గురించి అంటే మనకి అప్లై చేసుకోవడానికి ప్రాసెసింగ్ ఫీజ్ ఎంతుంది అని చెప్పి చూసుకుంటే ఎవరైతే జనరల్ అలాగే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్‌కి వచ్చేసి రూ. 1000 వరకు మీకు అప్లికేషన్ ఫీజ్ లేదా ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పి రూ. 1000 అయితే తీసుకోవడం జరుగుతుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ అంటే ఎస్సీ, ఎస్టీ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి రూ. 200 అనేది ఫీజ్ అయితే పెట్టడం జరిగింది. ఆ ఫీజ్ మీరు పే చేసి అప్లై ప్రాసెసింగ్‌లో మీరు అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఆన్‌లైన్‌లో. మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పి చూసుకుంటే, ఇక్కడ చూడండి ఫస్ట్ ఒక ఆన్‌లైన్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఆ ఆన్‌లైన్ టెస్ట్ వచ్చేసి మనకి తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ సిటీస్‌లో కండక్ట్ చేస్తారన్న దాని గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి. ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని చెప్పి చూసుకుంటే ఏలూరు, చీరాల, అలాగే గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, అలాగే రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం. ఇన్ని సిటీస్‌లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు నియర్ బై సిటీ ఏదైతే ఉంటుందో ఆ సిటీని సెలెక్ట్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సిటీలోనే మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది కండక్ట్ అయితే చేస్తారు ఎగ్జామ్స్ అనేవి. ఓకే. తెలంగాణ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి తెలంగాణ గురించి
ఇక్కడ మెన్షన్ చేశారు. తెలంగాణలో ఏ సిటీస్ ఉన్నాయని చెప్పి చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఈ సిటీస్‌లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మీరు అప్లై చేసుకుంటున్నప్పుడు మీకు ఈ నియర్ బై ఏదైతే సిటీ ఉంటుందో ఆ సిటీ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! దీంట్లో వచ్చేసి ఏ టాపిక్స్ నుంచి క్వెషన్స్ రావడం జరుగుతుంది అని చెప్పి చూసుకుంటే రీజనింగ్, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్, దాంతో పాటు జనరల్ అవేర్‌నెస్ అంటే జీకే గురించి కూడా జీకే అనే టాపిక్ ఏదైతే ఉంటుందో జనరల్ నాలెడ్జ్ దాని గురించి కూడా దాని సైడ్ నుంచి కూడా మనకి క్వెషన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. సో, మీరు ఎగ్జామ్స్‌కి ఈ టాపిక్స్ మీద ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ ఆన్‌లైన్ టెస్ట్‌లో క్వాలిఫై అవుతారో ఆ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్‌లో వచ్చేసి ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ. ఆ పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ క్యాండిడేట్స్‌కి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మీరు దగ్గర ఉన్న ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒరిజినల్ తీసుకెళ్ళి మీరు వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫైనల్‌గా మెడికల్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు. ఆ మెడికల్ టెస్ట్‌లో కూడా మీరు క్వాలిఫై అయ్యారు అంటే మీకు జాబ్‌కి సెలక్షన్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఆఫర్ లెటర్ మనకి ఇష్యూ అయితే చేస్తారు అప్పుడు. మీరు అప్లై చేసుకునే ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పి చూసుకుంటే ఐడీబీఐకి సంబంధించిన ఏదైతే అఫీషియల్ వెబ్‌సైట్ ఉంటుందో ఆ వెబ్‌సైట్‌లో నుంచి కెరీర్ అనే పేజ్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆ కెరీర్ అనే పేజ్‌లో మనకి అప్లై చేసుకోవడానికి అప్లై లింక్ ఉంటుంది. అక్కడి నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు డైరెక్ట్‌గా వెళ్ళేసి ఈ జాబ్స్ అన్నిటికి అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసుకునే ముందు మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించిన పీడీఎఫ్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి ఒకసారి క్లియర్‌గా రీడ్ చేయండి. ఆ తర్వాతనే అప్లై అయితే చేసుకోవడానికి వెళ్ళండి. అప్లై చేస్తున్నప్పుడు మీ పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు ఫోటో ఇంకా సిగ్నేచర్ చేసి ఫోటో మీద మీరు సిగ్నేచర్ చేసి అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు ఇంకేముంది అని చెప్పి చూసుకుంటే ఏదైతే అప్లికేషన్ ఫీజ్ ఉందో, ఆ ఫీజ్ ఎవరైతే ఓబీసీ, ఇంకా ఈడబ్ల్యూఎస్, ఇంకా జనరల్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్‌కి రూ. 1000, రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి రూ. 200 ఎగ్జామినేషన్ ఇది మనకి అప్లికేషన్ ఫీజ్ అనేది ఉంది గదా! ఆ అమౌంట్ పే చేసి ఆ తర్వాత సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీరు దానికి సంబంధించిన ప్రింటౌట్ కూడా తీసి పెట్టుకోండి ఫర్దర్ రిఫరెన్స్ కోసం. ఓకే. ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్న క్యాండిడేట్స్‌కొచ్చేసి లాస్ట్ డేట్ ఎప్పుడు ఇవ్వడం జరిగింది అని చెప్పి చూసుకుంటే 19థ్ మార్చ్ వరకి మనకి లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, 19థ్ మార్చ్ లోపు మీరు ఇంటర్వ్యూకి ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి 10 డేస్ మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి టైం అయితే అనేది ఇవ్వడం అయితే జరిగింది. 8 మార్చ్ నుంచి స్టార్ట్ అయితే అయింది అప్లికేషన్ తీసుకోవడం. 8 మార్చ్ నుంచి 19థ్ మార్చ్ వరకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వితిన్ డేస్‌లో మీరు ఇవి జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్‌లైన్‌లో. మనకి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా సాలరీ గురించి అయితే మెన్షన్ చేయలేదు. మంచి సాలరీనే ఉంటుంది. ఎంత అన్నది మాత్రం ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఏమి డిస్క్లోజ్ చేయట్లేదు. సో, దాంతో పాటు మీకు సాలరీతో పాటు అలవెన్స్ ఏముంటాయని చెప్పి చూసుకుంటే డియర్‌నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, అలాగే మెడికల్ సదుపాయాలు, ప్రమోషన్ అవకాశాలు, ఇంకా రిటైర్మెంట్ ప్రయోజనాలు అని చెప్పి కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా అన్ని కంపెనీస్‌లో ఉంటాయి. కంపెనీస్‌తో పాటు బ్యాంకింగ్ సెక్టర్‌లో కూడా ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, బ్యాంకింగ్ సెక్టర్‌లో జాబ్ చేయాలి అనుకుంటున్న క్యాండిడేట్స్‌కి అయితే మంచి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా మంచిగా ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జామ్‌కి మంచిగా క్లియర్‌గా ప్రిపేర్ అయ్యారంటే రిమైనింగ్ స్టెప్స్ ఏవైతే ఇంటర్వ్యూ ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకా దాంతో పాటు మెడికల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈజీగా పాస్ అవ్వచ్చు. మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్‌లో పాస్ అవ్వాలంటే ప్రాపర్‌గా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ అన్నీ కూడా క్లియర్ అయితే అవుతాయి. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.